హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం రత్నశ్రీ హిందూ సేవా సంస్థ తరపున చాలా రహస్యవంతమైన మహావిద్యలు మీకు అందిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు కాలరాత్రి కహినేశ్వరి యొక్క మంత్రము, దృష్టి దోష నివారణ మంత్రం మీకు అందిస్తుంది రత్నశ్రీ హిందూ సేవా సంస్థ. ఈ మంత్రం వలన మనం ప్రతిరోజు 108 చెప్పిన 11 రోజులు జపించి ఎవరికైతే 11 సార్లు ఈ మంత్రంతో అభిమంత్రించి విభూతి గాని కుంకుమ గాని నుసుట బొట్టుగా పెడతామో వారికి ఎటువంటి దిష్టి దోషములు ఉన్నా తక్షణమే తొలగుతాయి. ఇదే మంత్రంతో సకల విద్యలు చేసుకుని వెసులుబాటు కూడా ఉంది, గాని అది గురువు వద్దకు వెళ్లి చేయవలసి ఉంటుంది. సకల తంత్రములు, సకల మంత్రయోగములు అతి సునాయాసంగా చేసుకునే మహత్తరమైన మహామంత్రము, అష్ట దిగ్బంధన మరియు మన యొక్క వ్యవహారిక మాటలు వాటిని కూడా బంధన చేయగల మహత్తరమైన మహాశక్తి. మన యొక్క విషయం గురించి ఎవరు ఎక్కడ చర్చించకుండా చేయగల మహత్తరమైన మహాశక్తి. ఈ విషయంలో పూర్తిగా తెలుసుకోవడానికి మమ్మల్ని సంప్రదించండి, లేదా తగు గురువులను సమీక్షించి ఈ మంత్ర జపం చేయండి, లేదా కేవలం దుష్టి దోషములు శత్రు నివారణ కోసం ప్రత్యక్షంగానే మంత్ర జపం చేసుకో. కాళీమాత ఉపాసకులకు, చాముండేశ్వరి, దుర్గా, గ్రామ దేవత ఉపాసకులకు ఇది సునాయాసము, అతి సులభము, సహజ. దివ్యాత్మ స్వరూపులారా, ఇప్పుడు దృష్టి దోష నివారణ లేక దృష్టి వందన కాళరాత్రి కహినేశ్వరి మంత్రం. ఓం ఆం గ్లౌం హుం హ్రీం క్రోం ఏహ్యేహి కాళరాత్రి కహినేశ్వరి సకల సిద్ధికరి సకల కౌతికకరి దృష్టి బంధనం కురుకురు వార్తా వందనం కురుకురు ఆం గ్లౌం క్రోం స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఆం గ్లౌం హుం హ్రీం క్రోం ఏహ్యేహి కాళరాత్రి కహినేశ్వరి సకల సిద్ధికరి సకల కౌతికకరి దృష్టి బంధనం కురుకురు వార్తా వందనం కురుకురు ఆం గ్లౌం క్రోం స్వాహ. మంత్రం మరోసారి. ఓం ఆం గ్లౌం హుం హ్రీం క్రోం ఏహ్యేహి కాళరాత్రి కహినేశ్వరి సకల సిద్ధికరి సకల కౌతికకరి దృష్టి బంధనం కురుకురు వార్తా వందనం కురుకురు ఆం గ్లౌం క్రోం స్వాహ. దివ్యత్మ స్వరూపులారా, ఏ మంత్రమైన వాచక జపమే చేయాలి. తొలి సంధ్య మరి సంధ్య కులదేవత ఆరాధన, ఇష్టదేవత ఆరాధన పూర్తి చేసుకుని తర్వాత ప్రత్యక్షంగానే జపం చేసుకోవలసి ఉంటుంది. శుచి శుభ్రతలు పాటించవలసి ఉంటుంది. మద్యపానము, మాంసభక్షణ, పరస్త్రీ వ్యామోహము, ధూమ్రపానము నిషేధం. జపం చేసిన అన్నాలు మనం దీక్ష కంకణబద్ధులుగా చేయగలగడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. గురువు సమ్ముఖంగా ఈ మంత్రమును గ్రహించి చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దిగ్బంధనాది విధులు నేర్చుకుని గురువు వద్ద నుండి యంత్రములు తెచ్చుకొని చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. మీరు ముందు ప్రయత్నపూర్వకంగా చేయండి. ఒకవేళ కానప్పుడు మమ్మల్ని సంప్రదించండి, లేక గురువులను సంప్రదించండి. యజ్ఞ యాగాదులు యంత్ర విధులతో చేయగలిగితే ఎటువంటిదైనా సరే అతి శీఘ్రంగా పొందవచ్చు. అదే ప్రకారంగా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, ఓపెన్ చేసి మీ అనుకూలత కొలది మంత్ర జపములు చేయండి. మీరు ప్రసంగములను విని ప్రత్యక్షంగా మంత్ర జపం చేయండి, లేదా మా వద్దకు వచ్చి యజ్ఞాది విధులు గావించి యంత్రములు తీసుకుని వెళ్లి చేయండి, లేదా మీరు యజ్ఞము యంత్రము మా చేత చేయించుకొని చేయండి, లేదా గురువులను సమీక్షించి చేయండి, లేదా మంత్ర విధులను సున్నంగా నేర్చుకొని పట్టికల అమర్చుకొని ప్రత్యక్షంగానే జపం చేయండి. చేస్తే ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన భోగయుక్తమైన ఆనందకరమైన సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన ఆచారాలలోను పర్వదినాలలోను దాగి ఉన్న మర్మ రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవ రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.